ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యున్నమామ్యహం. చీర్యాల సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన నారసింహ పరబ్రహ్మం నభూతో నభవిష్యతి. రంగారెడ్డి జిల్లాలోని చీర్యాల గ్రామంలో కొలువుతీరి ఉన్న సంకల్పసిద్ధ లక్ష్మీ నృసింహస్వామి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. సికింద్రాబాద్ నుండి కీసరకు వెళ్లే మార్గంలో చీర్యాల గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఆశ్రిత పాలకుడు నరమృగ దేహస్వరూపంతో దర్శనమిచ్చే చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తులపాలి భవ్యక్షేత్రమై బాసిల్లుతోంది. పచ్చని పొలాల నడుమ చల్లని వృక్ష సంపదతో ఆలయ పరిసరాలు చూపరులను పరవశుల్ని చేస్తాయి. శంఖచక్ర నామాలు విద్యుద్దీప కాంతులలో దేదీప్యమానంగా ధ్వజస్తంభం వద్ద భక్తులకు స్వాగతిస్తాయి. కొలిచిన వారికి కొరతలు తీర్చే దైవంగా ఈ స్వామిని కొలుస్తారు. కలియుగంలో భక్తపరాయణుడిగా భక్తుల పాలిట కొంగు బంగారంగా కటాక్షించే శ్రీ మహావిష్ణువు నరసింహస్వామిగా ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. లోకకంటకులను శిక్షిస్తూ భక్తులను రక్షించే నరసింహస్వామి దర్శనం వలన సకల రోగాలు హరించిపోతాయని స్థానిక భక్తుల ప్రగాఢ విశ్వాసం. గర్భాలయంలో మూల విరాట్టు అంకసీమపై చెంచు లక్ష్మీదేవి సహితంగా దర్శనమిస్తారు. యాదగిరి గుట్టలో జరిగే విధంగా సకల ఉపచారాలు సేవలు యథాతథంగా ఈ స్వామికి నిర్వహిస్తారు. అలంకార ప్రియుడైన విష్ణువుకు తగినట్లుగా సర్వాంగ శోభాయమానంగా దివ్యాభరణాలు పుష్పమాలికలతో స్వామిని అలంకరిస్తారు. పట్టు వస్త్రాలు, నుదుట తిరునామాలు, తీరైన చందన పరిమళాలతో భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిస్తారు. లక్ష్మీ నరసింహస్వామి చుట్టూ 41 ప్రదక్షిణాలు చేస్తే సమస్యలు దూరమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఈ దేవాలయంలో నిద్ర చేస్తే భయాలు, ఆందోళనలు ఇంకా అనేక సమస్యలు తొలగిపోతాయి. సమస్యలు తీవ్రంగా ఉన్నవారు శనివారం రాత్రి నిద్రించి ఆదివారం ఉదయం దర్శనం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రతి సంవత్సరము చైత్ర బహుళ దశమి రోజున స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఉపాలయాలుగా బంగారు మైసమ్మ దేవాలయం, నల్లపోచమ్మ దేవాలయం ఈ ప్రాంగణంలోనే కొలువై ఉన్నాయి.
శివతనయుడు విఘ్నాధిపతి అయిన గణనాథుడు శంఖచక్రాలతో తిరునామాలతో ఉపాలయంలో ఉన్నారు. సకల కార్యాలలో జయాన్ని కలిగించే ఆంజనేయ స్వామి సింధూరం అలదుకొని కరుణాసముద్రుడిగా భక్తులను కటాక్షిస్తున్నారు. దర్శించినంత మాత్రమునే సమస్త పాపాలను భస్మీపటలం చేసి సకల శుభాలను ప్రసాదించే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. విశేష ప్రాధాన్యత కలిగిన చీర్యాల స్వామిని చిరకాలం మనసారా స్మరించుకుందాం.